ఒకసారి అడవిలో ఒక ఎలుగుబంటి దొరికిన చెట్లు కాయలని తిని చెట్టు కింద విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు దాని ఎదురుగా కొన్ని పావురాలు, కొన్ని కొంగలు, పాలపిట్టలు అందంగా ఎగిరి వెళ్తూ బారుగా కనిపించాయి. ఆహా! ఎంత అందంగా ఉన్నాయి సుమా! అనుకుంది ఎలుగుబంటి. ఆ తరువాత తెల్లని చర్మంతో మిలమిల మెరిసే కాళ్ళతో కుందేళ్ళు అందంగా చక్కగా గెంతులేసుకుంటూ కనిపించసాగింది. ఆహా! ఎంత అందమైన జంతువులు! ఆ చుట్టుపక్కలలో ఉన్న చక్కని పూల చెట్లని, పళ్ళ చెట్లని చూసింది. ఇవన్నీ ఇంత అందంగా ఉంటే నేనెందుకు ఇంత నల్లగా బొచ్చుతో అసహ్యంగా రోతగా ఉన్నాను? దేవుడు దుర్మార్గుడు. అందుకే నన్నిలా పుట్టించాడు. ఇలా అనుకుంది ఎలుగుబంటి. కొంతసేపటికి దాహం వేసి ఒడ్డున నిల్చుంది. నీళ్లు తాగబోయి తన రూపం చూసి బాధపడి ఇలా అనుకుంది. ఛీ! ఏం దేవుడా! నా ఒంటి మీద అసహ్యంగా నల్లగా ఇంత నల్లని జుట్టు. ఛీ! జుట్టు లేకుండా ఏనుగులా ఉంచరాదు నన్ను దేవుడా! కుందేలులా తెల్లగా ఉంచితే ఏం పోయింది? కనీసం సింహానికి ఉన్నట్లుగా ఒక్క తల మీద జుట్టు ఉంచొచ్చు కదా! జింకల మచ్చలు ఉండవచ్చు కదా! దేవుడికి బుద్ధి లేదు. ఆకలేస్తే ఆహారం వెతుక్కోకుండా అలాగే ఆలోచిస్తూ దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చుంది. ఇంతలో ఎండాకాలం ముగిసి వర్షాకాలం, ఆ తరువాత చలికాలం భయంకరంగా వచ్చి పడింది. హోరున మంచు, జివ్వుమనే చలి, పక్షులు వెచ్చని గూళ్ళలో నిలిచిపోయాయి. జంతువుల సంచారం చాలా మాటుగా ఆగిపోయింది. అడవిలో భయంకరమైన చలిగాలికి జంతువులు తల్లడిల్లిపోయాయి. వాటికి ఆహారం దొరకలేదు. అవి తిరగలేకపోయాయి. కానీ ఒక్క ఎలుగుబంటి మాత్రం చలిని లెక్క చేయలేదు. కారణం, దాని చర్మం మీద బొచ్చు వలన చలి తగలలేదు. హాయిగా తిరిగి ఆహారం సంపాదించుకుంటుంది. మంచుకి జడిసిన ఒక కుందేలు ఎలుగుబంటితో ఇలా అంది. నువ్వేనయ్యా అంత బొచ్చు ఉండడం బట్టి నువ్వు తిరగగలుగుతున్నావు. భగవంతుడు చూడు నీకెంత సౌకర్యం ఇచ్చాడు. ఇలా అంది. అంతే, ఎలుగుబంటికి కనువిప్పు కలిగింది. దేవుడి దయ ఏమిటో ఎలుగుబంటికి ఆ రోజు సరిగ్గా అర్థమయ్యింది. అప్పటి నుంచి ఎలుగుబంటి దేవుణ్ణి తిట్టుకోవడం మానేసి చక్కగా బతుకుతుంది.